ఈరోజు మట్టల ఆదివారం అంటే యేసుక్రీస్తును సిలువ వేయబడక ముందు దేవుడు యెరూషలేముకి వెళ్ళాడు. ఆ రోజుని మట్టల ఆదివారం అని. ఎలా దేవుడు యెరూషలేముకి వెళ్ళాడు? మరి యేసుక్రీస్తు ప్రభువు గాడిద మీద యెరూషలేము వీధులలో సంచరించాలి అనేది మరి ప్రవచన నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు. ప్రవచనాలు ఏమేం ప్రవచనాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు పుట్టుకను గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన మరణమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రవచనాలే ప్రవచనాలే, ఆయన సొంతంగా ఏది కూడా చేసింది లేదు. అయితే ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి గాడిద మీద వెళ్తున్నాడు. మరి గాడిద మీదనే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు మరి ఇక్కడ గాడిదనే ఎన్నుకున్నాడు అంటే ఎందుకు అంటే, మరి జకర్యా గ్రంథములో ప్రవక్త 9వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను దాని పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఈరోజు చేయాల్సింది ఏంటిదండి? సంతోషించాలి, ఆనందించాలి, దేవుల్లో గంతులు వేసేటట్లుగా ఉండాలి. మన రాజు మన కొరకై వస్తున్న రోజు ఇది. అయితే యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును. ఎవరంట? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై. ఇంకోటి ఏంటిదంట? దీనుడునై గాడిదను ఎక్కి మీ దగ్గరికి వస్తున్నాడు. నీ రాజు నీతిపరుడు, అన్యాయస్తుడు కాదు. తర్వాత ఇంకోటి ఏంటిది? రక్షణ. నీకు రక్షణ అందించే దేవుడుగా ఉంటున్నాడు, నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఈనుడు తగ్గించుకునేవాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు ఈ రాజు. అలాంటి స్వభావాలు కలిగిన రాజు మన కొరకై యెరూషలేములోనికి రావడం జరుగుతుంది. నీ రాజు ఒకటేంటిది చెప్పండి అమ్మా? ఒకటేంటిది? నీతిపరుడు. రెండవది ఏంటిది? రక్షణను. చదవండి. రక్షణ గలవాడును నీతిపరుడును. చెప్పాలమ్మా, మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఒకటేంటిది? వినపడట్లే నాకు. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను ఎక్కి వస్తున్నాడు. ఈ మూడు మీరు గుర్తుంచుకోవాలి. దేవునిలో రాజులో ఉన్న లక్షణాలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి నీతిపరుడుగా, రెండవది ఏంటిది? రక్షణను కలగజేసే దేవుడుగా, మూడవది ఏంటిది? వినయము కల దేవుడుగా మన దగ్గరికి ఆయన వచ్చాడండి. అలాంటి స్వభావముతో ఆయన తన్ను తాను తగ్గించుకొని పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. తగ్గించుకొని గాడిదని ఎక్కి మరి ఆయన ఆ యెరూషలేములోనికి రావడం జరుగుతుంది. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే మీకేం కనబడుతుంది? కట్టబడి ఉన్న ఏం కనబడుతుందంట? కట్టబడి ఉన్న ఒక గాడిద కనిపిస్తుంది. ఆ గాడిదని మీరు వెళ్ళి విప్పుకొని తీసుకొని నా దగ్గరికి రండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదని ఏం చేశారండి? కట్టివేయబడి ఉంది ఆ గాడిద, కట్టివేయబడి. అయితే ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి, ఈ మట్టల ఆదివారం సందర్భంగా మనం వాక్యం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కట్టబడి ఉన్న గాడిద. హల్లెలూయా. కట్టబడి ఉన్న గాడిద స్థితిలో ఎవరున్నారో, హల్లెలూయా, ఏ కట్లతో కట్టబడి ఉన్నారో, ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నారో ఆ కట్లని దేవుడు ఈ రోజు విప్పబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి కట్లను కూడా ఆయన విప్పబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఎవరెవరు ఏ బంధకాలతో ఉన్నారో, ఏ సంఖ్యలతో ఉన్నారో, వేటికి బానిసలుగా ఉంటున్నారో, దేనికి బానిసత్వంలో ఉంటున్నారో, కట్టబడి ఉంటున్నారో దేనికి, దాని నుండి విడుదల కలగజేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆ గాడిదను విడిపించిన దేవుడు మనల్ని విడిపించడాన్ని. ఒక జంతువుపై ఉన్న ప్రేమ ఆయనకి మనపై లేదా? మనల్ని ప్రేమించడా దేవుడు? అలాగే కట్టబడి మరి సమాధి చేయబడిన చనిపోయిన లాజరుని
ప్రేత వస్త్రముల తేట చుట్టి వేయబడి మొత్తం కనిపించకుండా మొత్తం కూడా కట్టివేశారు. హల్లెలూయా. ఎలా కట్టివేశారు? మొత్తం బట్టలతో కట్టివేసి కనిపించకుండా చేతులు కాళ్ళు అంతా చుట్టేసి మరణించిన స్థితిలో ఉన్నాడు, కట్టివేయబడి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? కట్టబడి ఉన్న లాజర్ని బయటికి రా అని పిలిచాడు. చనిపోయిన 4 రోజులు చనిపోయిన లాజర్కి కట్టబడి ఉన్న ప్రేత వస్త్రములను విప్పించిన దేవుడు, కట్టబడి ఉన్న గాడిదను విప్పించుకొని తీసుకొని వచ్చిన దేవుడు. హల్లెలూయా. మనల్ని కూడా, మన జీవితాలు దేని చేత కట్టబడి ఉన్నాయో వాటి నుండి కూడా మనకు విడుదల కలగజేస్తాడు. అది నమ్మాలి మనం. హల్లెలూయా. నమ్ముతున్నారా? లాజర్ని కట్ల నుండి విడిపించిన దేవుడు నా కట్ల నుండి కూడా విడిపిస్తాడు, నాకు కూడా జీవమునిస్తాడు. లాజర్ ఎలా జీవము పొందుకున్నాడో, కట్ల నుండి విడుదల పొందుకున్నాడో, నాకు కూడా ఈ కట్ల నుండి విడుదలిచ్చి నాకు కూడా జీవమునిచ్చే దేవుడుగా ఉంటున్నాడు అని నమ్మినట్లయితే మన జీవితంలో మనము కూడా అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటామండి. ఆ జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జన సమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. మీద వస్తున్నప్పుడు ఆ గాడిద మీద వస్తున్నప్పుడు బట్టలు పరుస్తున్నారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చూద్దామా? 12లో చదవండమ్మా. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి. 45 నుండి చదువుదామా? దాంట్లో ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఏమని చెప్తున్నారంటే, తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో స్తోత్రములు చేస్తున్నారు. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు ఈ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకిండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. శిష్యులకు కొంతమంది చూసి చెప్తున్నారు, ఏంటి ఇలా అల్లరి చేస్తున్నారు, ఊరుకోండి అని చెప్తున్నప్పుడు నువ్వు వీళ్ళని ఊరుకోమన్నావు అనుకో, అక్కడ ఉన్న రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు మీరు? దేవుడు అలాంటి కార్యాలు రాళ్లతోటి కూడా ఆయన కేకలు పెట్టించగలడు. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలడండి. ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అనుకుంటా ఉన్నాం, మట్టల ఆదివారము, ఏదో మట్టలు తీస్తున్నాం, పూలు గుచ్చుతున్నాం, సంతోషంగా ఆర్భాటంగా యేసుక్రీస్తు గాడిద మీద వచ్చాడంట, పండుగంట. అంతవరకే కాదండి. దేవుడు ఆ రోజు ప్రసంగము చెప్పిన మాటలు ఏంటంటే, దినమందైనా నువ్వు తెలుసుకోవాలి, ఇకనైనా నువ్వు కళ్ళు తెరవబడాలి, ఇకనైనా నువ్వు మనోనేత్రములు తెరుచుకోవాలి. సమయము లేదు, సమయము చాలా సమీపించి ఉన్నది, చాలా దగ్గరకు వచ్చింది. ఇంకా కూడా తెలుసుకోకుండా, ఇంకా కూడా గ్రహించకుండా, ఇంకా కూడా అన్వయించకుండా దేవుని శక్తిని, ఇంకా కూడా అజ్ఞానంలో ఉన్నట్లయితే చూడండి ఎంత చక్కని మాటలు చెప్తున్నాడో. ఇకనైనాను నువ్వు సమాధాన, ఈ దినమందైనను, లాస్ట్ గా చెప్తున్నాడండి దేవుడు, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. హల్లెలూయా. సమాధాన సంబంధమైన విషయాలను తెలుసుకుంటే ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవుని గురించి తెలుసుకున్నప్పుడు మేలు కలుగుతుంది. ఆ విషయాలు ప్రజలకు తెలియజేసినప్పుడు కానీ ఇప్పుడవి చదవండమ్మా. ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిందని అని దినములు వచ్చునని చెప్పే. నీ రాజును గ్రహించగలిగితే,
రక్షకుడు అని, నీతిపరుడు అని, దేవాది దేవుడు భూలోకానికి వచ్చాడు గ్రహించినట్లే నీకు మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులు ఏమయ్యాయి? మరుగు చేయబడి ఉన్నాయి. నీ కన్నులు తెలుసుకోలేకపోతున్నాయి. కొంతమంది కన్నులు తెరుచుకున్నాయి, కొంతమంది చూడగలుగుతున్నారు కదండి. కొంతమంది పరిస్థితి ఎలా ఉందండి? అంటే చూడండి, ఇక్కడ 2 గ్రూపులు మనకు కనబడుతున్నాయి. దేవునితో ముందు వెనుక జన సమూహములు హోసన్నా జయము, హోసన్నా జయం అని కేకలు వేస్తున్న వారిని కాదు ఈ మాటలు చెప్పేది, వారికి కాదు ఈ మాటలు చెప్పేది. వారిని గురించి ఏం చెప్పాడు? మీరు వారి నోర్లు పెంచితే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. కానీ ఈ యొక్క జనాంగము ప్రత్యేకమైన జనాంగమును, ప్రజలను చూసి దేవుడు ఆవేదన చెందుతూ చెప్తున్న మాటలు, కళ్ళు తెరవని స్థితిలో ఉన్న వారిని చూసి చెప్తున్న మాటలు, గాడిద మీద కూర్చొని ప్రసంగం చేస్తున్న మాటలు. దినమందైనను, ఈ సమయమందైనను, ఎప్పుడైనాను మీరు మేలుకోండి, కళ్ళు తెరుచుకోండి, ఇంకా అదే స్థితిలో మీరు ఉండవాకండి. నిజమైనది, వాస్తవమైంది ఏందో తెలుసుకొని వెంబడించండి. సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలంటున్నాండి? సమాధాన సంబంధమైన సంగతులు. సమాధానం అంటే ఏంటిది? సమాధానంగా ఉండే విషయాలు అంటే దేవుడు మనకు నేర్పించిన విషయాలు. ఇతరులతో సమాధానంగా ఉండడం, దేవునితో సమాధానంగా ఉండడము, పరలోక రాజ్యముకు వెళ్ళడానికి భూలోకములో మనం మన జీవితాలను సరి చేసుకొని వెళ్ళడము, ఇవన్నీ కూడా సమాధాన సంబంధమైన విషయాలను మీరు తెలుసుకుంటే మీకు ఎంతో మేలు. సమాధానము కాకుండా దానికి వ్యతిరేకంగా చేసినట్లయితే ఇక్కడ అదే మాటలు చెప్తున్నాడు, వ్యతిరేకంగా చేస్తున్న వారితో కానీ ఇప్పుడు మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి, మీరు తెలుసుకోలేకపోతున్నారు, మీరు చూడలేకపోతున్నారు అని చెప్పి ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగుకుంటేవి కనుక. అర్థమైన ఎంత బాధకరమైన వాక్యాలు ఇవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరగలేదు, దేవునితో మాట్లాడినప్పుడు నువ్వు చూడలేదు, వినలేదు, పట్టించుకోలేదు. కాబట్టి దేవుడు చేస్తున్నాడు, ఏమంటున్నాడు? ఎరుగకుంటివి కనుక, నువ్వు తెలుసుకోలేదు కనుక నీ పరిస్థితి ఎలా అవుతుందంటే నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి. ఎంత వాక్యము లోతులో మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోకుండా మరి కన్నులు దేవుడు ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరగలేదు కాబట్టి, ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు కాబట్టి, ఆయన నిన్ను హత్తుకోవాలని చూసినప్పుడు రాదు కాబట్టి, ఏమని చెప్తున్నాడంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు కాబట్టి అప్పుడు నీకు ఏమవుతుందంట? నీ శత్రువులు నీ చుట్టూ ఏం కడతారంట? గట్టు కడతారంట. గట్టు కట్టి ఏం చేస్తారు? ముట్టడి వేస్తారు. తర్వాత అన్ని పక్కల నిన్ను అరికట్టి, అబ్బా ఎంత భయంకరమో చూడండి. దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నట్లయితే శత్రువుగాడు ఎలా ముట్టడి వేస్తాడో, ఎలా అరికడతాడో, ఇవన్నీ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ముట్టడి వేసి అన్ని పక్కల్ని అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను ఏం చేస్తాడు? నేల కలిపి. శత్రువుగాడు ఏం చేస్తాడంట? నేల కలుపుతాడు. అంటే ఏం చేస్తాడు? చనిపోయేటట్లుగా మనల్ని ఏం చేస్తాడు? నరకములోకి త్రొక్కి వేస్తాడు. బాధతో దేవుడు చెప్తున్నాడు, ఎంత వేదనతో చెప్తున్నాడు. కానీ ఇంతవరకు కొంతమంది తెలుసుకొని దేవుని స్తుతిస్తున్న వారు ఉన్నారు. ఇంకా దేవుడు తెలుసుకోకుండా ఉన్న వారితోటి దేవుడు తెలియజేస్తున్న మాటలు, వారి నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. ఇంకా కూడా దేవుడు దర్శించిన కాలము, దేవుని వాక్యాలు వింటున్నారు కానీ వారి చెవులకు ఎక్కట్లేదు. దేవుడు ఎంతో వేదనతో చెప్తున్న మాటలు ఇవి, ఎంతో బాధతో చెప్తున్న మాటలు. ఈ రోజు నువ్వు తెలుసుకున్నా బాగుండేదే, కానీ ఈ రోజు కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రభువుని కన్నులో కనబడినప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కానీ అలా ఉంది కాబట్టి నీ పరిస్థితి, శత్రువుగా నేను చుట్టుముట్టి కట్టడి వేసి నిన్ను నేల కలుపుతాడు అని దేవుడు ఎంతగానో వేదనతో బాధతో చెప్తున్నాడండి. చెప్పిన తర్వాత ఏమైంది? ఆయన దేవాలయంలో ప్రవేశించి ఎక్కడ కూర్చొని ప్రసంగించాడో ఇవన్నీ, గాడిద పైన కూర్చొని వెళుతున్నప్పుడు ప్రజలతో చెప్తున్న మాటలు, స్తుతిస్తున్న వారు స్తుతిస్తున్నారు, స్తుతించకుండా ఉన్న వారిని దేవుడు హెచ్చరించాడు. తర్వాత దేవాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ దేవాలయంలో ప్రవేశించి అందులో ఏం చేస్తున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక గుంపు, మూడవ గుంపు మన పరిచయం అవుతా ఉంది. ఈ గుంపు ఏం గుంపు అండి? చూడండి,
అందులో దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగలుగా చేసిరని చెప్పి వారిని వెలగొట్టనారంభించెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని పేరు చెప్పుకొని మూడవ గుంపు, ఒకటేమో దేవుని స్తుతిస్తున్న గుంపు, ఒకటేమో దేవునికి దూరంగా ఉన్న గుంపు, ఇంకో గుంపు ఏంటిది? దేవుని పేరు చెప్పుకొని, హల్లెలూయా, దేవుని నామాన్ని పెట్టుకొని ఏం చేసుకుంటున్నారు? మూడో గుంపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అమ్మా, అయితే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి రాయబడి ఉన్నది కదా, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్రని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను. దేవుడు చెప్తున్న మాట మూడో గుంపుతోటి ఏమని? మందిరములో ప్రవేశించి మందిరములో చేస్తున్న వాటన్నిటిని కూడా ఏం చేశాడు? దేవుడు అన్నిటిని కూడా పడవేశాడు, అన్నిటిని కూడా తీసివేశాడు. ఈ ఉండడానికి ఇక్కడ వీలు లేదు అని ఆయన వాటన్నిటిని కూడా ఏం చేశాడండి? ఇవన్నీ పారవేయండి, ఇవన్నీ త్రోలివేయండి, ఇక్కడి నుంచి పంపించి వేసేయండి, ఇవన్నీ ఉండడానికి వీల్లేదు. దొంగల గుహగా చెయ్యొద్దు. దేవుని మందిరాన్ని, అంటే దేవుని నమ్ముకున్న బిడ్డల హృదయాలు దొంగల గుహలాగా ఉండడానికి వీల్లేదు. దొంగ గుహలాగా ఉండకూడదు. దేవుని స్తుతించేటట్లుగా ఉండాలి, కానీ దేవుని నామాన్ని పెట్టుకొని మళ్ళీ పైకి ఏదో కావాలని ఆశపడుతూ ఇంకేదో కోరుకుంటూ ఇంకేదో ఆ దేవుని నామంలో ఏదో చేద్దామని అలాంటి ఆలోచనలు, దొంగల గుహలాగా మీ ఆలోచనలు ఉండకూడదని అవన్నిటిని కూడా మీరు అరికట్టాలి, అవన్నిటిని కూడా తోలేయాలి, వాటిని తీసివేసుకోవాలి అని ఆ గుంపుకు తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఈరోజు మరి దేవుడు గాడిదనెక్కి మరి వెళ్తా ఉన్నాడు. కట్టబడి ఉన్న గాడిదని విప్పివేశాడు. మరి కట్టబడి ఉన్న పరిస్థితిలో మనము కూడా ఉన్నామేమో, ఒకవేళ గాడిద స్థితిలో ఉన్నామేమో, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మరి నేను ఏ కట్ల చేత కట్టబడి ఉంటున్నానో ప్రభు, ఆ కట్ల నుండి, ఆ బంధకాల నుండి, వాటి నుండి నన్ను విడుదల కలగ చేయండి అయ్యా. గాడిదను విడిపించావు ప్రభు, గాడిద పైన ఎక్కావు ప్రభు, అది ఎంతగానో తగ్గించుకుంది ప్రభు. అయ్యా, ఆ గాడిద ఎలా అయితే నీ పరిచర్యలో వాడబడిందో నన్ను కూడా అలాగే నీ పరిచర్యలో వాడుకో ప్రభు అని ప్రార్థన చేయండి. అదే రీతిగా మరి దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్న గుంపు, ఆ గుంపులో నేను కూడా ఉండేటట్లు హోసన్నా జయము, హోసన్నా జయం అని దేవుణ్ణి స్తుతించే గుంపులో నేను ఉండాలయ్యా. ఆ రీతిగా నాకు సహాయం చేయండి. మరి కొందరిని ప్రజలను, పట్టణంలో ప్రజలను చూసి ఇంకా కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారని, మరి ఎవరెవరైతే ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా దేవునికి దూరంగా ఉంటున్నారో, దుష్టుని చేతిలో పడి చిక్కబడి మరి నేల కలుపుతూ దుష్టుడు శత్రువుగాడు అలాంటి పరిస్థితిలో ఉంటున్న వారికి విడుదల కలిగేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, విడిపించండి, ఆ యొక్క నాయన తండ్రి గుంపును మార్చండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. రాళ్ళు కేకలు వేస్తాయని నువ్వు సెలవిచ్చావు, ఈ వాక్కు సెలవిస్తుంది ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్క మోకాలు నీ నామములో వంగాలి ప్రభువా. మరి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవాలయంలో దొంగల గుహగా దాన్ని చేశారయ్యా. ఎంతగానో ప్రభువా వేదన చెంది, ఎంత బాధపడి అందరిని కూడా తరిమి కొడుతూ వచ్చావు ప్రభువా. మా హృదయాలలో ఏవైతే దొంగల గుహగా మా హృదయాల్లో ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటి నుండి తీసివేయండి అయ్యా తండ్రి. హృదయం పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి దేవుని వందనాలు. మటల ఆదివారం రోజు మా కొరకు యెరూషలేము వీధులలో సంచరిస్తూ ఎన్నో విషయాలు తెలియజేసిన దేవా, నీకే వందనాలు. ఇకనైనా తెలుసు, ఈ దినమందైనా తెలుసుకునే కృప, కన్నులు తెరిచే కృప, కన్నులకు దేవుడు కనిపించిన కాలమున ఎరుగగా ఉన్నారని సెలవిస్తున్నావయ్యా. అవును ప్రభువా, ఈ రోజులు ఎవరు ఎరుగక అయ్యా నిన్ను తెలుసుకొని స్థితిలో ఉంటున్నారు ప్రభువా. అటువంటి వారిని మరి ఒకసారి దర్శించండి, మరి ఒకసారి మాట్లాడండి. అటువంటి వారు నీ వైపు తిరిగేటట్లు, నిన్ను స్తుతించేవారుగా, నిన్ను కనపరిచేవారుగా మీరు నిలబెట్టుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. మంటల ఆదివారం సందర్భంగా ప్రభువా యెరూషలేము వీధుల్లో గాడిదపై మీరు అయ్యా తండ్రి సంచరిస్తూ అయ్యా ప్రభు యెరూషలేము మందిరంలోనికి వచ్చినైనా మరి గాడిద పైన కూర్చొని ప్రసంగము చేసి అయ్యా మరి మందిరంలో ప్రవేశించి మందిరాన్ని అయ్యా దొంగల గుహగా చేసిన వారందరినీ తోలివేసి ప్రభువా మందిరాన్ని పరిశుద్ధపరుస్తూ వచ్చావు ప్రభువా. అదే రీతిగా ప్రతి ఒక్క హృదయాలను కూడా పవిత్రపరచి
పరిశుద్ధపరచమని తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డలుగా నీ సొత్తుగా అయ్యా తండ్రి రక్షణ దయచేయండి దేవా. నీ వందనాలు. రాజువుగా మీరు మా కొరకు వచ్చావు ప్రభువా, నీకే వందనాలు. నీతిమంతుడుగా వచ్చావు ప్రభువా, రక్షణ కర్తవుగా వచ్చావు ప్రభువా, దీనుడుగా మా కొరకు వచ్చిన రాజు ప్రభువా, నీకు వందనాలు. నిన్ను వెంబడించే వారముగా, నిన్ను స్తుతించే వారముగా అయ్యా, నిన్ను గణపరిచే వారముగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని, నిన్ను చూసే కన్నులు అయ్యా, నిన్ను గ్రహించే మనస్సు నాయన ప్రతి ఒక్కరికి దయచేసి పెట్టమంటే ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు కట్టబడి ఉన్న గాడిదను విప్పిన దేవుడు ప్రభువా, మమ్మల్ని కూడా అయ్యా ఇంకెవరైతే అయ్యా కట్ల చేత బంధకాల చేత కట్టబడి ఉంటున్నారో, ఏ కట్ల చేత కట్టబడి ఉంటున్నారో ప్రభువా, ఎందరో ఎన్నో కట్ల చేత కట్టబడి ఉంటున్నారు ప్రభువా. ఆ ప్రతి ఒక్క కట్ల నుండి విడుదల కలగజేసి బిడ్డల్ని సాక్షి బిడ్డలుగా నీ సన్నిధానంలో నిలబెట్టుకోండి అయ్యా. తన గుడ్ ఫ్రైడే రోజు వరకు ప్రతి ఒక్కరు విడుదల పొందుకొని సాక్షి బిడ్డలుగా నీ సన్నిధానంలో సంతోషంగా నిలబెట్టుకొని అయ్యా మీరు వాడుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇతబడిన వాక్యాన్ని కట్టి ఫలింపజేసి నువ్వు ఆశీర్వాదంగా మార్చండి. ఈ రోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించమని, ఆశీర్వదించమని, వాక్యాన్ని బట్టి ఇంకా బలమైన ప్రార్థన చేస్తూ ఇంకా బలమైన బిడ్డలుగా స్థిరపడేటట్లుగా అయ్యా అనేకులకు ప్రార్థన చేసే శక్తి బలమును దయచేసి పెట్టమని, కట్ల బంధకాల నుండి విడుదల కలగజేసేటట్లు ప్రార్థన శక్తి దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తూ, పరిశుద్ధుడా మీరు మా కొరకై ప్రభువా మందిరములోనికి వచ్చి అయ్యా తండ్రి ఇంత గొప్ప కార్యాలు ఇంతమందిని అయ్యా మీరు రక్షిస్తూ వచ్చినందుకై, మా కొరకై భూలోకములో అయ్యా ఇన్ని విషయాలు మీరు మాకు తెలియజేసినందుకై అయ్యా ప్రవచన నెరవేర్పును బట్టి ప్రభువా మీరు ఈ రీతిగా అయ్యా సమస్తము జరిగిస్తూ వచ్చినందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.